ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్మశాన వాటికకు లోకాయుక్త కోర్టు నుండి 1,75,00,000 వ్యయంతో తాము అప్డేట్ చేపిస్తే ఎమ్మెల్యే మాగంటి మాత్రం ఆ క్రెడిట్ మొత్తం ఆయన మీదకు వేసుకోవడం దుర్మార్గమన్నారు. పీజేఆర్ ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదయ్య మీడియాతో మాట్లాడారు. ఆయనకు దమ్ముంటే 54 బస్తీల ప్రజల ముందుకు వచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక సామాన్యుడైన గెలిచి నిరూపించుకోవాలని యాదయ్య సవాల్ విసిరారు. మేము బోడబండ సాహిత్య క్లేవార్డ్ గురించి మాట్లాడుతున్నాం. మేము లోకాయుక్త నుంచి 1,75,00,000 మరి న్యాయస్థానం ద్వారానే మరి పని జరుగుతుంది. మరి ఈ మధ్యలో మాగంటి గోపినాథ్ క్రిస్టియన్ సోదరులను రెచ్చగొట్టి ఒక కమిటీ చైర్మన్ అనే సాగర్పాల్తో చెప్తూ అక్కడ ఒక ఇస్టోన్ బోర్డు వేయించిండు. అది లోకాయుక్త న్యాయస్థానంలో జరుగుతుందని తెలిసి ఆయన బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు, ఇస్టోన్ బోర్డు వేసిండు. కాబట్టి మేము ఆయనకు సవాల్ చేస్తున్నాం. ఆ రోజు మేము లోకాయుక్తకు తిరిగేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే బొందలగడ్డకి ఎందుకు అన్నాడు. మరి బోడబండ కార్పొరేటర్ డిప్యూటీ మేజర్గా ఉండే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు, దానికి సహకరించిండు, బడ్జెట్ శాంక్షన్ కూడా సహకరించిండు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ముస్లిం అయినా కానీ బాబా ఫసిద్దీన్ గారికి. ఆ మాగంటి గోపినాథ్ గారు నీ బడ్జెట్లకు వెళ్ళి చేసినట్టుగా రుజువు చేస్తావా? నేను లోకాయుక్త నుంచి చేసినట్టుగా రుజువు చేస్తా. లోకాయుక్త ఇచ్చింది కాఫీ ఇట్లా ఇది విధంగా పాంప్లెట్గా తయారు చేసినాం. నువ్వు ఎక్కడికి రామంటావు, ఏడుకు రామంటావు, వస్తా. నువ్వు పని చేసినట్టుగా రుజువు చూపెట్టు. అసెంబ్లీ పాయింట్లో మీడియా పాయింట్లో కూర్చుందామా, హైకోర్టు మీడియా పాయింట్లో కూర్చుందామా, ఇందిరా పార్క్ మీడియా పాయింట్లో కూర్చుందామా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అని ఛాలెంజ్ చేస్తున్నా. ఒకేళ్ళ నువ్వు ఈడ నీ బడ్జెట్ అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, క్షమపానం చెప్తా నీకు. మరి నేనే కోర్టు నుంచి చేయించినట్టుగా చేస్తే నువ్వు 10 మందిలో ముక్కు నేలకు రాస్తావా? అసెంబ్లీ ముందు, హైకోర్టు ముందు ముక్కు రాస్తావా? బోడబండకు రాస్తావా? జూబ్లీ పెద్దమ్మ గుళ్ళ రాస్తావా? నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా, నేను సిద్ధంగా ఉన్నా. మాగంటి గోపినాథ్, నేను ఒక బహుజన బిడ్డని. నేను చేసిన పని ఓర్వలేక అక్కడ క్రిస్టియన్స్ హిందువులకని కొట్లాడబెట్టి గ్రూపులు చేస్తావా? నీకు చేతనైతే నేను రుజువు చేస్తా. నీ లోకాయుక్తను చేపించాను. నీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, మన ఇద్దరం పోటీ చేద్దాం. 10 సంవత్సరాల్లో ఏం చేసినావు, ఏం కట్టాలు కట్టినావో చూపెడతావు. అరే నేను 10 సంవత్సరాలల్లా 54 బస్తీల గురించి, పబ్లిక్ గురించి కోర్టుకు పోయి పని చేయించిన. నువ్వేం చేసినావు? గ్రూపులు పెట్టి కొట్లాటలు పెడుతున్నావు కదా. నువ్వు ఎక్కడ రామంటావు? వస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఎన్నోడు ఎక్కడికి రామన్నా వస్తా. మాగంటి గోపినాథ్, నువ్వు సిద్ధంగా ఉండు, నేను సిద్ధంగా ఉంటా. నువ్వు రాజీనామా చేసి చేతనైతే ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. జై పీజీఆర్, జై జై పీజీఆర్.